భాగవతం నుంచి మీకు అందిస్తున్నాము చిత్రకేతోపాఖ్యానం. వృత్తాసురుడి పూర్వజన్మ వృత్తాంతం. పూర్వకాలంలో చిత్రకేతు అనబడి మహారాజు గారు ఉండేవారు. ఆయన సురసేన దేశంను ఏలుతూ ఉండేవాడు. ఆయనకు అనేక మంది భార్యలు. ఇంతమంది భార్యలతో కూడి చిత్రకేతువు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ నిరంతరము మనసులో ఒకటే శోకం. ఆయనకు సంతానం లేదు. ఆయన పెద్ద భార్య పేరు కృతద్యుతి. ఒక రోజున ఆయన వద్దకు అంగీరస మహర్షి వచ్చారు. ఆయన స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు. అప్పుడు అంగీరస మహర్షి అన్నారు, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంది, కానీ నీ ముఖంలో కాంతి లేదు. నువ్వు దీనిని గురించి బెంగ పెట్టుకున్నావని అడిగారు. అప్పుడు చిత్రకేతువు, మహానుభావ, మీరు త్రికాలజ్ఞులు, మీరు సర్వము తెలుసుకోగలరు అన్నాడు. అప్పుడు అంగీరస మహర్షి, నాకు అర్థమైంది, నీకు పిల్లలు లేరు, అందుకు కదా బాధపడుతున్నావు. నీ చేత పుత్రకామేష్టి చేయిస్తాను, నీకు బిడ్డలు కలుగుతారు అని పుత్రకామేష్టి చేయించి యజ్ఞపాత్రలో మిగిలిపోయిన అవిస్తును నీ పెద్ద భార్య చేత తినిపించు, నీకు యోగ్యుడైన కుమారుడు కలుగుతాడు, వాడి వలన నువ్వు సుఖ దుఃఖములు పొందుతావు అని చెప్పాడు. రాజు యజ్ఞపాత్ర తీసుకువెళ్ళి పెద్ద భార్యకు ఇచ్చాడు. ఆవిడ దానిని స్వీకరించి గర్భాన్ని ధరించింది. ఒక పిల్లవాడు జన్మించాడు. ఇంకా రాజు పరవశించిపోయాడు. ఆర్భాటంగా బంగారంను దానం చేశాడు. రాజ్యం అంతా సంతోషంగా ఉంది. ఒకరోజు రాత్రి పెద్ద భార్య కుమారుణ్ణి పెట్టుకుని నిద్రపోతుంది. మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది. మనకందరికీ పిల్లలు లేరు కాబట్టి రాజు ఇప్పటి వరకు మనందరితోటి సమానంగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడకి పిల్లాడు పుట్టాడు కాబట్టి కృతద్యుతి మందిరానికే వెళుతున్నాడు. ఇప్పుడు ఆవిడకి ఈ ఆదరణ పోవాలంటే ఆ పిల్లవాడిని చంపేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవానికి మెల్లగా విష ఆహారాన్ని పెట్టేశారు. మరునాడు ఉదయం చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించి ఉన్నాడు. ఆ పిల్లవాని పాదముల వద్ద కూర్చొని తను ప్రభువుననే విషయంను కూడా మరిచిపోయి ఏడుస్తున్నాడు. అప్పుడు అంగీరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదునితో కలిసి వచ్చారు. వారు వచ్చేసరికి రాజు ఏడుస్తున్నాడు. ఎవరిని వలన కొడుకు పుట్టాడో ఆ అంగీరస మహర్షిని మర్చిపోయాడు. అప్పుడు అంగీరస మహర్షి, రాజా, ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. రాజు ఆశ్చర్యపోయి, కొడుకు చచ్చిపోయినందుకు ఏడుస్తున్నాను అన్నాడు. అప్పుడు అంగీరసుడు, నువ్వు ఇప్పుడు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా, నేను ఇంతకు పూర్వము నీకు కొడుకు పుట్టడం కోసం నీ చేత యజ్ఞం చేయించాను. అప్పుడు నీకు ఈ కొడుకు లేడు. అంతకుముందు నీకు కొడుకు లేనప్పుడు నువ్వు సుఖంగా ఉండేవాడివి. నీ కొడుకు మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయాడు. చిత్రకేతు, మనుషుల జీవితంలో ఎలా ఉంటాయో తెలుసా? నీకు ఒక విషయం చెప్తాను. ఈ శరీరంను చూసి అనేకమైన అనుబంధములను పెట్టుకుంటారు. అసలు దీనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ. అది ఉండేది కాదు, కానీ లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది. రాజా, అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుని ఒక్కనితోటే. అది లేక నీ కొడుకుతో పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగడం లేదని సుఖ దుఃఖ కారణమైన కొడుకును నీకు ఇచ్చాను. ఇప్పుడు చూసావా, వాడే సుఖము దుఃఖము ఇచ్చాడు. నీకు మాయ యందు తగులుకునే స్వభావం ఉంది. దాని వలన నువ్వు సుఖ దుఃఖములను పొందుతున్నావు. అప్పుడు నారదుడు, నా కొడుకు పోయాడు అని అంటున్నావు కదా, నీ కొడుకును బ్రతికిస్తాను, వరం ఇస్తాను, వాడు అంగీకరిస్తాడేమో చూద్దువు కానీ వాడి చేత మాట్లాడిస్తాను అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి తెచ్చాడు. నువ్వు వెళ్ళిపోవడం వల్ల నీ శరీరంనకు తల్లి, నీ తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు. కాబట్టి ఓ జీవుడా, నువ్వు నీ శరీరం నందు ప్రవేశించి నువ్వు కోరుకుంటే దీర్ఘాయురార్థంతో సింహాసనం అధిష్ఠించి
నువ్వు కోరుకుంటే నీ తల్లిదండ్రులకు ఆనందంను కలిగించు అన్నాడు. జీవుడు వెనక్కి వచ్చి ఇప్పుడు తండ్రి వంక చూసి బ్రూగిటి ముడివేసి, నేను ఈ శరీరము వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఈ శరీరమునకు వారు తల్లిదండ్రులు. నా కర్మ వల్ల నేను ఇప్పటికీ ఎన్ని కోట్ల మంది తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టాను. వాళ్లల్లో వీరొకరు. ఈ మాట విని చిత్రకేతువు, ఇంతవరకు వీడును నా కొడుకని అనుకున్నాను, ఇదా వీడు మాట్లాడడం అని వెనక్కి పడిపోయాడు. ఇప్పుడు చిత్రకేతుడు అసలు విషయం అర్థం చేసుకుని, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. వాడు అలా మాట్లాడిన తర్వాత నాకు తత్వం అంటే ఏమిటో తెలిసింది అన్నాడు. అప్పుడు అంగీరసుడు వానికి సంస్కారం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి రావలసింది. నీకొక మంత్రం చెబుతాను. ఈ శరీరం ఉండగా చేరవలసింది ఈశ్వరుణ్ణి. అనుబంధముల మాయా స్వరూపము తెలుసుకొని ఈశ్వరుడి పాదములు పట్టుకు. నేను నీకు ఉపదేశం చేస్తాను. ఈ ఉపదేశం చేత 7 రాత్రులు ఈ మంత్రమును జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుంది అన్నారు. ఆయనను నమ్మి చిత్రకేతువు 7 రాత్రులు 7 పగుళ్ళు జపం చేశాడు. అలా జపం చేస్తే ఆయనకి శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునే పాదపీఠమైన ఆదిశేషుడు దర్శనమిచ్చాడు. ఆయనను విశేషంగా స్తోత్రం చేశాడు. అలా స్తోత్రం చేస్తే ఆయన అన్నాడు, ఆదిశేషుడు తన రూపంను భాసింపచేసి నీటి యందు బుడగ పుట్టినట్లు, ఆ బుడగకు అస్తిత్వం లేక నీటిలో కలిసిపోయినట్లు బ్రహ్మమునందే నామరూపములైన మాయ చేత జగత్తుగా పరిణమించింది. ఈ తత్వం అర్థమవడమే నా దర్శనం కలగడం. అందుకని ఇప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానివైపోయావు అన్నాడు. ఆయన ఇచ్చిన ఒకే ఒక వరము ఈయన పాలిట శాపమై కూర్చుంది. అనంతుడు ఈయనకు ఒక విమానం ఇచ్చి, నువ్వు ఈ విమానంలో ఎక్కడికైనా విహరించు అని చెప్పి ఆయన తిరిగి సిద్ధగణములతో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంటే చిత్రకేతుడు ఆయనను స్తోత్రం చేసి తదుపరి విమానం ఎక్కి అన్ని బ్రహ్మాండములు తిరుగుతూ యక్షకాంతలతో హరికథలను నాటకములుగా ప్రదర్శనలు చేయిస్తూ లోపల పరమ భక్తి తత్పరుడై ఉండేవాడు. ఒకనాడు ఆ విమానం ఎక్కి కైలాస పర్వతమునకు వెళ్ళాడు. పార్వతీదేవి పెనిమిటైన పరమశివుడు సభలో కూర్చొని ఉండగా 4 వేదములు పురుష రూపమును పొంది వాదించుకుంటున్నాయి. పరబ్రహ్మతత్వం అంటే ఇలా ఉంటుందని అంటున్నారు కదా, అంటే కాదు ఇలా ఉంటుంది అని వాదించుకుంటున్నాయి. పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోలేక బ్రహ్మగారు సనక సనందాది మహర్షులు అంజలి ఘటించి, పరమశివ మా యందు నీ అనుగ్రహమును ప్రసరింపజేసి మాకు జ్ఞానమును ప్రసాదించమని అడుగుతున్నారు. అటువంటి పార్వతీ పరమేశ్వర్లను చూసి పొంగిపోయిన భృంగి నాట్యం చేస్తున్నాడు అంటారు శంకర భగవత్పాదులు, శివానందుల హరి. అంత పరమ పవిత్రమైన సభలోనికి చిత్రకేతువు తన విమానంలోంచి కిందికి దిగాడు. పార్వతీదేవిని ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకొని చేతితో గాఢ ఆలింగనం చేసుకుని ఉన్నాడు పరమశివుడు. అది చూసి అమ్మవారు వినేటట్లుగా పెద్ద ధ్వనితో నవ్వాడు. అందరూ ఆశ్చర్యపడిపోయి ఒక్కసారి అటు తిరిగి చూశారు. చిత్రకేతువు పెద్ద నవ్వు నవ్వేసరికి పార్వతీదేవి చూసి, నువ్వెందుకు నవ్వుతున్నావని అడిగింది. అప్పుడు చిత్రకేతుడు అన్నాడు, ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యను కౌగలించుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగలించుకుంటాడు. అంతేగాని ఇంతమంది తపస్సులో ఉన్న సభలో, బ్రహ్మగారు నిలబడ్డ సభలో, సనక సనందాదులు నిలబడ్డ సభలో ఆచార్యుడనని, లోకానికి జ్ఞానం ఇచ్చువాడినని, జగద్గురువునని, లోకరక్షకుడునని అనిపించుకుంటున్న, శరమంగళ ప్రదునని అనిపించుకుంటున్న పరమశివుడు ఎడమ తొడ మీద భార్యను కూర్చోబెట్టుకొని ఇంతమంది చూస్తుండగా భార్యను గాఢ ఆలింగనం చేసుకున్నాడు. ఆ మిథున రూపమును చూస్తే నవ్వు వస్తుంది. ఆయనకు కూడా ఇంత కామ వ్యామోహమా అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, ఏమిరా దుర్దుడా, కపిలుడు, భృగువు, నారదుడు, బ్రహ్మ
సనక సనందనాథులు శివుని ముందు నమస్కరిస్తూ నిలబడతారు. ఎవరి పాదములకు అంటుకున్న ధూళి మస్తకము మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో, ఎవరి పాదము తగిలితే మంగళతోరణమై నీ ఇంటిని పట్టుకుంటుందో, ఎవరు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యములు జరుగుతాయో, ఎవరు లోపల ఉండడం చేత నువ్వు శివమై 10 మంది చేత నమస్కరింపబడుతున్నావు, ఈ శివము లోపలి నుంచి వెళ్ళిపోతే నువ్వు శవమైపోతావో, ఏ మహానుభావుడు లోకములన్నిటినీ రక్ష చేస్తున్నాడో, ఎవరు తను మహాత్యాగి అయి జ్ఞానిగా నిలబడ్డాడో, అటువంటి పరమశివుణ్ణి తూలనాడడానికి నీకు ఉన్న గొప్పతనం ఏపాటిది? ప్రకృతి పురుషతత్వమును తెలియక గురెరగక ఒక ప్రాకృతమైన మనుషుడు హీనుడు మాట్లాడినట్లు మాట్లాడావు. నీవు విష్ణు భక్తుడమని అనిపించుకుందుకు నీకు అర్హత లేదు. శివుణ్ణి గౌరవించని వాడు విష్ణు భక్తుడు కానే కాదు. నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఉత్తర క్షణం రాక్షసయోని యందు జన్మిస్తావు. కానీ నువ్వు చేసిన తపంబు చేత శ్రీమన్నారాయణుణ్ణి చేరదు గాక అని అనుగ్రహించింది. చిత్రకేతువు విమానం నుంచి కింద పడిపోయి తల్లి పాదముల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట అన్నాడు. అమ్మా, అనంతుని దర్శనం చేశాను, సంకర్షుణ్ణి దర్శనం చేశాను. కానీ ఎన్ని జన్మల నుండియో చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయి తల్లి నీ కోవెలకు వచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను. ఇంత శాపమును పొందాను. నువ్వు శపించిన శాపం నన్ను ఉద్ధరించడానికేనని అనుకుంటున్నాను. అలాగే రాక్షస యోనియందు జన్మిస్తాను. నా అజ్ఞానం అక్కడితో తొలుగుగాక అని నమస్కారం చేసి క్షమాపణ చెప్పి ప్రమాణము చేసి లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇది చూసి పరమశివుడు, పార్వతి చూశావా, ఇతను పరమ భక్తుడు. నువ్వు ఇంత శాపం ఇస్తే అతను కాదనలేదు. నిజమైన విష్ణు భక్తుడైన వాడికి అటువంటి సత్వగుణం కలగాలి. ఇతడు విష్ణు భక్తుడే. ఈ భక్తి వినిని రక్షించి ఒకనాడు ఇంద్ర సంహారం కొరకు త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్తాసురునిగా పైకి వస్తాడు. వచ్చిన ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు. మనసు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెట్టి శ్రీమన్నారాయణుని చేరుకుంటాడు. తను చేస్తున్న సుకృతము చేత అపారమైన భక్తితో నిలబడిపోతాడు అన్నాడు. ఈ వ్యాఖ్యానము ఇంత పరమ పావనమైనది కాబట్టి ఇహమునందు వాళ్ళకి ఏమైనా ప్రమాదం రావలసి ఉంటే అటువంటి ప్రమాదములు తొలగి పుత్ర పౌత్రాభివృద్ధిగా 3 తరములు చూసి సమస్త ఐశ్వర్యములు పొంది అంత్యమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మరలా పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతారు. అటువంటి స్థితిని కటాక్షించగలిగిన మహోత్కృష్టమైన వ్యాఖ్యానం ఈ వృత్తాసురవధ. సంవారం చేయడం వలన మరలా బ్రహ్మ హత్యాపాతకం అంటుకుంది. క్రిందటిసారి ఆ బ్రహ్మ హత్యాపాతకంను 4గురికి పంచాడు. ఇప్పుడు ఈ బ్రహ్మ హత్యాపాతకం పరమ వృద్ధుడైన వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో ఒళ్ళంత క్షయవ్యాధి కుష్ఠువ్యాధి చేత పుండ్లు పడిపోయి నోటి వెంట నవరంధ్రముల వెంట పుల్లటి కంపు కొడుతుండగా ఒంట్లోంచి నెత్తురు కారిపోతున్న వ్రణములతో ఇంద్రుణ్ణి కౌగలించుకోవడానికి వెంటబడింది. అది బ్రహ్మ హత్యాపాతక స్వరూపం. అది బాధించడం కోసమని వెంటపడితే ఇంద్రుడు పరుగు పరుగున అన్ని దిక్కులకు వెళ్ళాడు. ఎటు వైపుకు వెళ్ళినా విడిచిపెట్టలేదు. అప్పుడు ఇంక దారి లేక ఇంద్రుడు ఈశాన్య దిక్కు పట్టి పరిగెత్తి మానస సరోవరంలోకి దూరిపోయాడు. ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంటుంది. అక్కడికి బ్రహ్మ హత్యాపాతకం కూడా తరిమి రాలేకపోయింది. ఇంద్రుడు వెనక్కి వస్తాడేమో అని ఎదురు చూస్తూ నిలబడింది. ఇంద్రుడు మానస సరోవరంలోకి దూకి
అందులో ఉన్న ఒక తామర పువ్వు గుండా తామర నాళంలోనికి ప్రవేశించి అందులో ఉండే ఒక తంతువులోకి దూరిపోయాడు. అక్కడ ఇంద్రుడు 1000 సంవత్సరములు ఉన్నాడు. ఒడ్డునయున్న బ్రహ్మహత్యా పాతకం బయటకు రాకపోతాడా, పట్టుకొనకపోతానా అని నిరీక్షిస్తూనే ఉంది. అలా ఇంద్రుడు నారాయణ కవచమును, శ్రీమన్నారాయణుని తపమును ఆచరిస్తూ కూర్చున్నాడు. భయపడుతూ కూర్చోలేదు, ఈశ్వరారాధనం చేస్తూ కూర్చున్నాడు. ఈ 1000 సంవత్సరములు గడిచే లోపల ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అక్కడ ఇంద్ర పదవి ఖాళీ ఉంది. ఆ పదవిలోకి తాత్కాలికంగా అనేక యాగములు చేసిన నహూషుడు అనే మహారాజును తెచ్చి కూర్చోబెట్టారు. ఇంద్ర పదవిలో కూర్చోగానే ఆయనకు వెర్రి పుట్టింది. ఇంద్ర పదవి ఒక్కటే ఇచ్చి వదిలిపెడితే ఎలా, సచీదేవి కూడా నాది కావాలి కదా అన్నాడు. ప్రస్తుతం నేనే ఇంద్రుణ్ణి కాబట్టి అసలు ఇంద్రుడు వచ్చే వరకు నువ్వు నా భార్యగా ఉండు అని సచీదేవికి వర్తమానం పంపడం మొదలుపెట్టాడు. ఆయన ప్రవర్తన నచ్చక సచీదేవికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. లలితా సహస్రంలో అమ్మవారికి పులోమజార్చిత అని పేరు ఉంది. పులోముడు సచీదేవి తండ్రి. పులోముని కుమార్తె అయిన సచీదేవి చేత నిరంతరము లలిత పరభట్టారిగా అర్చింపబడుతూ ఉంటుంది. భార్య చేసే పూజ వలన భర్తకి అభ్యున్నతి కలుగుతుంది. అందుకని ఆయన ఇంద్ర పదవి యందు ఉన్నాడు. ఈమె యందు ఏ దోషము లేదు కాబట్టి బృహస్పతి ఈమెకు దర్శనమిచ్చి, అమ్మ, దీనికి ఒకటే పరిష్కారం. నీ భర్త ఏ మహాత్ముడికి అపచారం చేసి ఇవాళ దాగి ఉన్నాడో ఇలాగా వీనితోనూ ఒక అపచారం చేయించు. కాబట్టి నహూషుణ్ణి సప్తఋషులు మోస్తున్న పల్లకిలో రా, నువ్వు నాకు భర్తవు అవుదువు కాని అని కబురు చెయ్యి. కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఈ పని చెయ్యకూడదు అని ఉండదు. సప్తఋషులను పిలిచి మొయ్యమని పల్లకి ఎక్కుతాడు అని చెప్పాడు. బృహస్పతి తెలివితేటలు వట్టినే పోతాయా? ఆ విధంగా నహూషుడు సప్తఋషులు మోస్తున్న పల్లకి ఎక్కాడు. ఆ పల్లకి మోస్తున్న వారిలో అగస్త్య మహర్షి ఉన్నారు. ఆయన మహాశక్తి సంపన్నుడు. పొట్టిగా ఉంటాడు. ఆయన అడుగులు గబగబా పడడం లేదు. నహూషుడు లోపల నుంచి చూశాడు. తొందరగా సచీదేవి వద్దకు వెళ్ళాలనే తాపత్రయంతో సర్ప సర్ప నడు నడు అని ఆయనను హుంకరించి డొక్కలో తన్నాడు. అగస్త్యునికి కోపం వచ్చింది. పైకి చూసి చెయ్యకూడని పని చేస్తూ మహర్షుల చేత పల్లకి మోయిస్తూ పొట్టివాడిని అడుగులు లేక పోతున్నవాడిని అయిన నన్ను సర్ప సర్ప అన్నావు కాబట్టి నువ్వు సర్పమై కొండచిలువై భూలోకంలో పడిపో అని శపించాడు. వెంటనే నహూషుడు కొండచిలువై కింద పడ్డాడు. ఇప్పుడు మరలా ఇంద్ర పదవి ఖాళీ అయ్యింది కదా, మరలా ఇంద్రుడిని తీసుకురావాలి. అప్పుడు దేవతలు, ఋషులు అందరూ కలిసి మానస సరోవరం దగ్గరకు వెళ్ళారు. 1000 సంవత్సరాలు తప్పించిన ఇంద్రుని శక్తి చూసి బ్రహ్మహత్యా పాతకం వెనక్కి తిరిగింది. పూర్తి నివారణ కాలేదు. అప్పుడు ఇంద్రుణ్ణి తీసుకువచ్చి అశ్వమేధ యాగం చేయించారు. చేయిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాప పరిహారం చేశారు. ఏది చేసినా భగవానుడే చేయాలి. అందుచేత ఇంద్రుడు శ్రీమన్నారాయణుని అనుగ్రహమునకు నోచుకున్నాడు. బ్రహ్మహత్యా పాతకము నివారణ అయి మరలా వచ్చి ఇంద్ర పదవిలో కూర్చుని సంతోషంగా గురువును సేవిస్తూ కాలమును గడుపుతున్నాడు. ఇంద్ర పదవిని అలంకరించిన వాడే గురువుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే కష్టములు పడ్డాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ గురువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గురువులు మీ డబ్బు కోరుకునేవారు కారు, మీ ఐశ్వర్యంను కోరుకునేవారు కాదు. వారి పట్ల ఎప్పుడూ మర్యాద తప్పకూడదు. ఎప్పుడూ వారి పట్ల మర్యాదతో ప్రవర్తించడం, వారు చెప్పిన మాట వినడం అనే మంచి లక్షణమును కలిగి ఉండాలి. దాని చేత మీరు ఉద్ధరించబడతారు.